హాయ్ హలో అందరికీ. ఈరోజు టెన్సెస్ గురించి అయితే నేర్చుకుందాము. టెన్స్ అంటే టైమ్. ఒక పని ఎప్పుడు జరిగిందో తెలుపదాన్ని టెన్స్ అంటారు. టెన్స్ అనేది టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ వర్క్. ఆ వర్క్ ఏ కాలంలో జరిగిందో తెలిపేది టెన్స్. టెన్స్ ప్రధానంగా 3 రకాలుగా డివైడ్ అయింది. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఒక్కొక్క టెన్స్ మళ్ళీ 4 టైప్స్గా డివైడ్ అయింది. ప్రజెంట్ టెన్స్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ టెన్స్ వచ్చేసి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాము. ఈ టెన్స్పై పూర్తి అవగాహన రావడానికి మరి ప్రొనౌన్ మరియు వర్బ్ గురించి నేర్చుకోవాలి. ప్రొనౌన్స్ అనేవి దెర్ ఆర్ 3 పర్సనల్ ప్రొనౌన్స్. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐవి అంటే మాట్లాడే వ్యక్తి. సెకండ్ పర్సన్ వచ్చేసి ఎవరితో మాట్లాడితే ఆ వ్యక్తి యు. థర్డ్ పర్సన్ వచ్చేసి హీ, షీ, ఇట్, దే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అతను థర్డ్ పర్సన్ అనమాట. ఓకేనా, కంటిన్యూషన్ చూద్దాం. సో ఎగ్జామ్లో ఇలా బిట్ అడగవచ్చు అనమాట. ఐ రమేష్ అండ్ యూ విల్ రైట్ ఎగ్జామ్. సో ఇది సీక్వెన్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేది రాంగ్ అనమాట. ఫస్ట్ సెకండ్ పర్సన్ యూజ్ చేయాలి యూ, థర్డ్ పర్సన్ యూజ్ చేయాలి, తర్వాతకి ఫస్ట్ పర్సన్ యూజ్ చేయాలి. వర్బ్ అంటే క్రియ. వర్బ్ ఇస్ అన్ యాక్షన్ వర్డ్. దెర్ ఆర్ 2 మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్ అండ్ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్, మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్. హీ ఈజ్ ప్లేయింగ్ చెస్. ప్లేయింగ్ వచ్చేసి మెయిన్ వర్బ్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, హీ అనేది సబ్జెక్ట్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ స్లోలీ. ద ఓల్డ్ మ్యాన్ వచ్చేసి సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, వాకింగ్ అనేది మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ టెల్స్ వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్. సబ్జెక్ట్ ఏ పని అయితే చేస్తున్నాడో అది చెప్పేది మెయిన్ వర్బ్ అనమాట. హెల్పింగ్ లాగా యూజ్ చేసేవి వాటికి కనెక్షన్ లాగా యూజ్ అయ్యేది హెల్పింగ్ వర్బ్. లిస్ట్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్, బీ ఫార్మ్స్ అనమాట. హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, will, shall, would, could, might, may, might, must, ought to, can, could, do, does, did, etc. ఇవి హెల్పింగ్ వర్బ్స్ అనమాట. There are 4 forms of verbs: present tense, present past tense, past participle, V3, past participle form, V4. V4 means V1 plus ing ఫామ్ని V4 అంటారు. ఓకేనా, ఇవి ఫార్మ్స్ అనమాట, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. ఇప్పుడు వచ్చేసి చూద్దాము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడెప్పుడు వాడుతారో చూద్దాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, V1 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ టెన్స్ రెగ్యులర్ యాక్షన్స్కి వాడతారనమాట. ప్రజెంట్ హ్యాబిట్స్, డైలీ చేసే పనులు, యూనివర్సల్ ట్రూత్స్, న్యూస్ పేపర్ హెడ్లైన్స్, డెఫినెట్ నియర్ ఫ్యూచర్ యాక్షన్స్, ప్రావర్బ్స్, సామెతలకి. హింట్ వర్డ్స్ వచ్చేసి ఆల్వేస్, డైలీ, రెగ్యులర్లీ, ఎవ్రీడే, మంత్, ఎవ్రీ ఇయర్, జనరల్లీ, నార్మలీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, రేర్లీ, సెల్డమ్, హార్డ్లీ. సో V1 అని చెప్పాను కదా. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే, V1. వీ ప్లే క్రికెట్ ఎవ్రీడే, V1. షీ రైట్స్ నోట్స్ డైలీ. V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ కనుక హీ, షీ, ఇట్ ఆర్ సింగులర్ ఉన్నట్టయితే V1 చివర ఎస్ యాడ్ చేయాలి. సింగులర్స్కి ఎస్ కానీ ఎస్ యాడ్ చేయాలి. ఇట్ డ్రింక్స్ వాటర్ ఎట్ ట్యాంక్ డైలీ. దే ప్లూరల్ కదా, V1. హీ, షీ, ఇట్ సింగులర్గా ఉంటే ఎస్ కానీ ఎస్ యాడ్ చేయాలన్నమాట వర్బ్కి. దే యూజువల్లీ వాచ్ టీవీ ఎట్ నైట్. హీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ మార్నింగ్. హీ అనేది సింగులర్ కాబట్టి ఈఎస్ యాడ్ చేశారు ఇక్కడ, చూసారా. రామి అండ్ రవి సెల్ క్లోత్స్ ఎట్ ద రైల్వే స్టేషన్ రెగ్యులర్లీ. రాణి అండ్ రేఖా టేక్ రెస్ట్ ఎవ్రీ ఆఫ్టర్నూన్. వీ జనరలీ మీట్ అవర్ ఫ్రెండ్స్ ఆన్ ఫ్రైడేస్. మై స్టూడెంట్ నార్మలీ రీడ్స్ ఎ లాట్ ఎట్ హోమ్. సో హింట్ వర్డ్ చూసారు కదా, డైలీ యూజ్ చేసే సెంటెన్స్ అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయడానికి ఐవి, యూ, దే ప్లూరల్కి డూ వాడతాము, సింగులర్కి డస్ వాడతాము. వి బుక్ టికెట్స్. వి కదా, వి వచ్చేసి ప్లూరల్ కదా, డూ అంటే డూ ప్లస్ నాట్, డోంట్, వి డోంట్ బై టికెట్స్ అలాగనమాట.
డస్ వాడినప్పుడు కానీ చూడండి ఎస్ కానీ ఎస్ కానీ రాయనక్కర్లేదు. ఓకేనా. షీ లైక్ చాక్లెట్స్, షీ డజంట్ లైక్ చాక్లెట్స్. షీ కదా, షీ అనేది సింగులర్ కాబట్టి డస్ వాడుతున్నాం. ఓకేనా. చూద్దాం పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి మనం ఏమంటే V1 వర్బ్ ఫామ్ ఉంది కదా, V1కి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం అన్నమాట. కంటిన్యూస్ అంటే దిస్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ప్రస్తుతం జరుగుతున్న పనులని టెన్స్లో చెప్తాము. హింట్స్ వచ్చేసి నవ్, ఎట్ ప్రెజెంట్, ప్రెజెంట్లీ, ఎట్ దిస్ టైమ్, డోంట్ డిస్టర్బ్, లిసన్, హియర్ ఎసెట్రా. షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి నవ్ ఇంగ్ ఫామ్ అనమాట. వీకి వర్బ్ ఫామ్కి ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి ఎందుకంటే కంటిన్యూస్ తెలపడానికి. డోంట్ డిస్టర్బ్, ద టీచర్స్ ఆర్ వర్కింగ్. మై ఫాదర్ ఈజ్ స్లీపింగ్ ఎట్ ప్రెజెంట్, ప్రెజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ మైక్రోసాఫ్ట్. ఇలాగా క్వశ్చన్స్ యూజ్ చేయడానికి మనం ఏం చేయాలంటే వి, యూ, దే ప్లూరల్కి ఆర్ వాడతాము. హీ, షీట్ సింగులర్కి ఈజ్ వాడతాము. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాస్, హ్యావ్ ఫామ్స్ వాడతారనమాట. హ్యాస్, హ్యావ్ ప్లస్ V3 ఫామ్ వాడతాము. దిస్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఆర్ రీసెంట్ యాక్షన్స్. జస్ట్ నౌ, రీసెంట్లీ, ఆల్రెడీ, టుడే, టునైట్, దిస్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. హింట్స్ వచ్చేసి అప్ టు నౌ, టిల్ నౌ, సో ఫార్, ఎట్, స్టిల్. పదాలు ఎక్కువగా నేటివ్ సెంటెన్స్లో వాడబడతాయి. ప్లూరల్కి హ్యావ్ ప్లస్ V3, సింగులర్కి హ్యాస్ ప్లస్ V3. దే ప్లూరల్ కదా, హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, ప్రాజెక్ట్ వర్క్, రీసెంట్లీ. రాజు అండ్ రమేష్ ఇద్దరు కదా, హ్యావ్ రిటర్న్ ప్లూరల్. హీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ సో ఫార్. ద న్యూస్ పేపర్ హ్యాజంట్ కమ్ ఇట్ అలా అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాస్, హ్యావ్కి బీన్ ఎక్స్ట్రా అనమాట. దిస్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ అన్ యాక్షన్ విచ్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ మే నాట్ ఎండ్ ఇన్ ద ఫ్యూచర్. సిన్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం, ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. సో వీటిని క్వశ్చన్స్ లాగా మార్చడానికి హౌ లాంగ్తో స్టార్ట్ చేయాలన్నమాట సెంటెన్స్. చూద్దాం. ఐ, ఇదే ప్లూరల్స్కి హ్యావ్ బీన్ ఇందాక చెప్పుకున్నాం కానీ బీన్ ఎక్స్ట్రా ప్లస్ V4 అంటే V1 ప్లస్ ఇంగ్. హీ, షీ, ఇట్ సింగులర్, హ్యాస్ బీన్ ప్లస్ V4. సో గతంలో ఒక పని మొదలై ప్రస్తుతం కొనసాగుతున్న పనులను తెలపడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం అనమాట. దే హ్యావ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ సిన్స్ 2012 అలాగనమాట. క్వశ్చన్ ఫామ్లో చేంజ్ చేయడానికి హౌ లాంగ్తో మొదలు చేయాలి సెంటెన్స్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ అలాగా. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేసి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ ఆల్ పాస్ట్ యాక్షన్. ఎస్టర్డే, వన్స్ ఎగో, లాస్ట్ వీక్, మంత్, ఇయర్ ఇవన్నీ హింట్స్ అనమాట. హీ రోట్ ఎగ్జామ్ ఎస్టర్డే. వన్స్ దే లివ్డ్ ఎ కింగ్, హీ వాస్ టిమిడ్, ద కింగ్ వాస్ టిమిడ్. సో క్వశ్చన్స్లో ఫామ్ చేయడానికి ఫస్ట్ డిడ్తో స్టార్ట్ చేయాలన్నమాట. డిడ్ ప్లస్ V1 మాత్రమే రాయాలి. షీ didn't apply for TET అలా. I played cricket. Did I play cricket? She taught grammar. Did she teach grammar? అలా. It's time till the bell rang. ఇది ఎగ్జామ్షన్ అనమాట. ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్ అని సింపుల్ పాస్ట్ టెన్స్లో కన్వర్ట్ చేయడానికి సింపుల్ పాస్ట్లో మాత్రమే ఈ సమయాన్ని ఈ పని చేసి ఉండాలని తెలుపడానికి దీన్ని ఉపయోగిస్తాను అనమాట. ఇట్స్ టైమ్ ద బెల్ ర్యాంగ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐ, హీ, షీ, ఇట్ సింగులర్కి వాస్ వాడతాం, ప్లూరల్కి వర్ వాడతాము. స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ వాస్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. గతంలో ఒక సమయంలో జరుగుతున్న పనుల గురించి తెలపడానికి టెన్స్ వాడతాము. పాస్ట్ టైం ప్లస్ ఎట్ ప్లస్ ఇన్ ప్లస్ సర్టెన్ టైం. ఎస్టర్డే at 7 PM we were learning psychology అలాగనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ అన్ యాక్షన్ విచ్ హ్యాడ్ కంప్లీట్ బిఫోర్ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్ టైం ప్లస్ బై ప్లస్ సర్టెన్ టైం. ఒక నిర్ణీత సమయం కన్నా ముందు ఒక పని పూర్తయిందని తెలుపడానికి టెన్స్ని యూజ్ చేస్తాం. ఎస్టర్డే by 9 PM we had learned tenses. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్
సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. గతంలో ఒక పని మొదలై గతంలోనే కొనసాగి గతంలోనే పూర్తయిన పనులు తెలపడానికి టెన్స్ యూజ్ చేస్తామన్నమాట. షారుఖ్ ఖాన్ హ్యాడ్ బీన్ యాక్టింగ్ ఇన్ టీవీ సీరియల్స్ బిఫోర్ హీ జాయిన్ బాలీవుడ్ అలాగా. సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక పని జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఇంకో పని జరిగితే ఫస్ట్ జరిగిన పని పాస్ట్ కంటిన్యూస్లో, తర్వాత జరిగిన పని సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వైల్ ఐ వాస్ క్రాసింగ్ ద రోడ్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. వెన్ ఐ వెంట్ టు హిస్ హౌస్ హీ వాస్ ప్లేయింగ్ క్రికెట్. సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో రెండు పనులు ఒక టైంలో జరిగితే ఫస్ట్ జరిగిన పనిని సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్లో, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ హ్యాడ్ బ్రష్ మై టీత్ ఐ డ్రాంక్ టీ అలాగా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ షాల్ విల్ యూజ్ చేస్తాం అనమాట. ఐవికి షాల్ ప్లస్ V1, హీ షీట్కి విల్ ప్లస్ V1. వి షాల్ అటెండ్ క్లాస్ టుమారో. మోహన్ విల్ గెట్ జాబ్ నెక్స్ట్ ఇయర్ లైక్ దట్. నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్కి దే విల్ కమ్ టుమారో, దే వోంట్ కమ్ టుమారో. విల్తో స్టార్ట్ చేయనమాట. విల్ దే కమ్ టుమారో అలా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ షాల్ బీ ప్లస్ విల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. భవిష్యత్తులో ఒక సమయంలో ఒక పనిని కొనసాగుతుంటుందని తెలపడానికి టెన్స్ యూజ్ చేస్తాను అనమాట. టుమారో అట్ 11 AM విల్ బీ రైటింగ్ ఎగ్జామ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇవి వాడమన్నమాట ఎక్కువ శాతము, బట్ తెలిసి ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ షాల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం కన్నా ముందు ఒక పని పూర్తని తెలపడానికి టెన్స్ యూజ్ చేస్తాం. ఫ్యూచర్ టైం ప్లస్ బై ప్లస్ సర్టెన్ టైం. టుమారో by 9 PM we will have watched a movie. Future perfect continuous tense. Subject plus will have, shall have, been plus V4 plus object. This tense is we don't use it regularly. Okay. With this tenses class is over. Okay. Thank you.